గంగని మాయకి హారతి ఇవ్వడానికి తీసుకురా. అలాగే తాతయ్య. లీలా మాయ లోపల తీసుకెళ్ళు. అలాగేనండి. బ్యాగ్ తీసుకురండి. కాస్త ఆగమ్మా, గంగ నీకు హారతి ఇవ్వడానికి వస్తుంది. గంగా, మాయ వచ్చేసింది. మాయకి హారతి ఇవ్వడానికి తాతయ్య నిన్ను పిలుచుకుని రమ్మన్నారు. ఇప్పుడు మాయకున్న పిచ్చంతా పోయింది గంగా. ఇప్పుడు వచ్చింది పాత మాయ కాదు, కొత్త మాయ. తననిప్పుడు నువ్వు ఏమీ చేయలేవు. తను నువ్వు పావు అన్న నిజాన్ని అందరి ముందు చెప్పడాన్ని నీ వల్ల ఆపడం కుదరదు. పుట్టలో నుంచి నువ్వు బయటకొచ్చి నువ్వు ఆడుతున్న ఈ ఆట ముగియబోతోంది. నందిని అయినటువంటి నువ్వు గంగలో ఉండి ఇన్నాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టావు. దానికి నీకు తప్పకుండా శిక్ష పడుతుంది. ఏదో నీ టైం బాగుండి ఇంతవరకు నువ్వు తప్పించుకున్నావు గంగా, కానీ ఈరోజు నువ్వు తప్పించుకోలేవు. గంగా, నా కుటుంబాన్ని నాశనం చేస్తానని శపథం చేశావు కదూ. ఇప్పుడు నిన్ను ఆ దేవుడు ఎలా ఇరికించాడో చూసావా? ఏంటి అంతగా కంగారు పడుతున్నావు? వచ్చి మాయకి హారతి. ఈ పిల్ల పిశాచి నన్ను ఇరికించేలా ఉంది. అన్నయ్య, నువ్వెందుకు అన్నయ్య గంగని తనకి జ్ఞాపకం చేస్తున్నావు? ఇప్పుడే రోగం నయమయ్యి ఇంటికి వచ్చింది. మళ్ళీ దాన్ని ఇబ్బంది పెట్టకండి. బావా, గంగ మాయకి హారతి ఇవ్వాల్సిన అవసరం లేదు. గంగ మాయను చూడటానికే వీల్లేదు. నేను గంగని చూసే తీరాలి మావయ్య. గంగతో నేను మాట్లాడాలి. గంగని రమ్మనండి. రా గంగా. త్వరగా రా. రా. ఇప్పుడు నువ్వు పామని అందరికీ తెలుస్తుంది. ఇక నువ్వు తప్పించుకోలేవు. గంగా, ఏంటండి ఇది? ఈ బంగ్లాలో దేవసేనతో దాగుడు మూతలు ఆడుకున్నంత వరకు మాత్రమే నాకు జ్ఞాపకం ఉంది గంగా. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు జ్ఞాపకం లేదు.
మానసిక స్థితి సరిగ్గా లేనప్పుడు నేను నిన్ను చూసి భయపడినట్టు పావు పావు అని అరుస్తూ బెదిరిపోయినట్టుగాను అందరూ నాతో అన్నారు గంగా. నేను నిన్ను చూసి అలా అన్నందువల్ల నువ్వేదో నాకు చెడు చేసినట్టుగా వీళ్ళందరూ అనుకుంటున్నారు. కానీ నువ్వు నాకు మంచి చేశావని నాకు మాత్రమే తెలుసు. పిచ్చిదాన్లా ఉన్న నాకు షాక్ ఇచ్చి నయం చేయడం కోసమే నీకు తెలిసిన పద్ధతిలో పావులాగా నా ముందు నువ్వు నటించి నాకు ఒక షాక్ ట్రీట్మెంట్ ఇచ్చావు. నువ్వు ఆ రోజు అలా చేసినందువల్లే నేను ఈ రోజు ఇలా ఆరోగ్యంగా తిరిగొచ్చాను. నేనిలా ఉన్నానంటే దానికి నువ్వే కారణం. నువ్వు చేసిన ఈ సహాయాన్ని నేనెన్నటికీ మర్చిపోను. అదేంటి గంగా, మెళ్ళో తాళుందేంటి? అంటే నీకు పెళ్ళైపోయిందా? మీ ఆయన ఎవరు? మాయా, మాయా, అల్లుడు, గంగ వాళ్ళ ఆయన ఫారెన్ వెళ్ళాడు అన్న విషయం నువ్వే చెప్పాలా ఏంటి? మేం చెప్పలేమా? బావా, నీకు దండం పెడతాను బావా, చెప్పొద్దు. అందరికి దండం పెడతాను, చెప్పకండి. పర్వాలేదే, ఫారిన్ అబ్బాయినే పెళ్లి చేసుకున్నావు. మీ జంట ఎలా ఉంటుందేంటి? మా జంటలా నిండుగా ఉంటుందా ఏంటి? గంగా, మాట్లాడవేంటి? మీ ఆయన గురించి చెప్పడానికి సిగ్గుపడుతున్నట్టున్నా? మా పెళ్లికి మీ ఆయన తప్పకుండా వస్తాడు కదా, అప్పుడు నేనే చూసి చెప్తానులే తను ఎలా ఉన్నాడన్నది. సారీ బావా, నా వల్ల మన పెళ్లి ఆలస్యం అయిపోయింది. నేను వచ్చానుగా, ఇక మనము పెళ్లి చేసేసుకుందాం. సరే బావా, నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తాను. ఏం జరుగుతుంది ఇక్కడ? చిచి చిచి, తనేమో అల్లుడు చేతులు పట్టుకొని రాసుకొని పూసుకొని అలా మాట్లాడుతూ ఉంటే ఎవరు పట్టించుకోకుండా సినిమా చూస్తున్నట్టు నుంచుంటే ఎలా? మాట్లాడరేంటి? ఎందుకు అందరూ మౌనంగా ఉన్నారు? దేవి, నీలో ఉన్న జానకి ఆత్మే తన భర్తని మాయా తాగుతూ మాట్లాడుతుంటే పట్టించుకోనప్పుడు నువ్వెందుకు టెన్షన్ అవుతున్నావు? నువ్వు నోరు మూసుకో. అన్నయ్య, ఏమిటన్నయ్య ఇది? మన కుటుంబం పరువు పోయేలాగా మీ కళ్ళ ముందే ఇంత అన్యాయం జరుగుతుంటే మీరు అసలేవి పట్టించుకోరేంటి? ధర్మ, ఏమిటి ధర్మ ఇదంతా? మాకు కొంచెం ఇబ్బందిగానే ఉంది బావా. మాయకి గంగకి అల్లుడికి పెళ్లి జరిగినట్టు తెలియదు. తనకి అరుడుతోనే పెళ్లి జరుగుతుందని అనుకుంటూ ఉంది. మావయ్య, ఆల్రెడీ మన ఇంట్లో ఉన్న సమస్యలు చాలు. వెంటనే మాయ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా వివరంగా చెప్పి తనకు అర్థమయ్యేలా చేయండి. నాకు కొంచెం టైం కావాలి అల్లుడు. సమయం చూసి అసలు విషయం మాయకి అర్థమయ్యేలా చెప్పి తన మనసు మారుస్తాను. దయచేసి త్వరగా ఆ పని చెయ్యండి.
కోపడకండి బావా. ఉన్నది నలుగురు 4 సమస్యలతో వచ్చి నా ప్రాణాలు తీస్తున్నారు. బావా, నా వల్లొచ్చిన ఈ సమస్యని తప్పకుండా నేనే సాల్వ్ చేస్తాను బావా. అదేదో త్వరగా కానివ్వు, అప్పుడే అందరికీ మంచిది. సిగ్గులేని జన్మ. రావయ్యా. మీరు రండి. గంగా, నన్నే ఇరికించాలని చూస్తావే, అది నీ వల్ల కాదు. ఎందుకంటే నేను నందినిని. మాయా ద్వారా నువ్వు నన్ను పట్టించాలనుకున్న పథకం ఎలా తలకిందులైందో చూసావా? నేను వేసిన పథకం తలకిందులైనా కాసేపు నువ్వు కంగారు పడ్డావు కదా. నాతో పెట్టుకుంటే ఇలా కంగారు పడుతూనే ఉండాలి. అర్థమైందా? నా కులదైవమైనటువంటి బెజవాడ కనకదుర్గ ఊసరవెల్లి రూపంలో ఉండే నిన్ను నీ చాముండి ఇప్పుడు నీ సహాయం కోరుతుంది. ఇంతవరకు ఎన్నో ఊర్లు తిరిగి మనం వెతుకుతున్న ఆ శక్తి ఈ బంగళా ప్రాంగణంలోనే ఉన్నట్లుగా నా గురుదేవులకు స్వప్నంలో కనిపించింది. వెంటనే ఆ చోటుకు వెళ్ళి ఆ శక్తిని తీసుకురమ్మని నా గురుదేవులు నన్ను ఆజ్ఞాపించారు. కానీ ఈ ప్రదేశాన్ని సమీపించేటప్పుడు మనం వెతుకుతున్న ఆ శక్తి ఇక్కడ ఉన్నట్టు లేదు. ఎందుకని? ఆ శక్తి ఉన్నట్లుగా సూచనలే లేవు. లోపలికి వెళ్ళమనడం నీ ఆజ్ఞ అయితే నీ శరీరం అడ్డు లేదని తెలుపుతుంది, పచ్చవర్ణంలోకి మారుతుంది. అలా కాకుండా తిరిగి వెళ్ళమనడమే నీ ఆజ్ఞ అయితే నీ శరీరం అడ్డు తెలిపే అరుణ వర్ణంలోకి మారుతుంది. నీ చాముండిని అడుగుతున్నాను, నీ సమతాన్ని నాకు ఏ వర్ణంలో తెలుపుతావు? అడ్డు లేని పచ్చవర్ణమా, అడ్డు కలిగించే అరుణవర్ణమా? నా సమస్యను పరిష్కరించినందుకు ధన్యవాదములు. ఇక చెయ్యవలసిన కార్యాన్ని దుర్గమ్మ చేస్తుంది.
ఓం దుర్గా
సెల్వా కేసులో ధర్మాను అరెస్టు చేయించిన మామి. మొగలి రేకులు రేపు మధ్యాహ్నం 1:30 నిమిషాలకు.